నా పేరు గండికొండలరావు, భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గం. మొన్న చూశారు విద్యార్థుల ముసుగులో పార్లమెంటుపై దాడి. నిన్న చూశారు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎంపీలతో ప్రధాని ఇంటి ముట్టడి. ఇవన్నీ పరిశీలిస్తే దేశంలో ఏదో అంతర్జాతీయ కుట్ర జరుగుతుంది అని అనిపిస్తుంది. ఈ నీట్ 2026 లీకేజ్ అనేది చాలా దురదృష్టకరం. ఈ నీట్ అంటే సుమారు 22 లక్షల మంది ఒకే సమయంలో ఒకే రోజున రాసే పరీక్ష. దీనిని ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంతోమంది బ్యూరోక్రాట్స్ ఇన్వాల్వ్ అయ్యి కండక్ట్ చేస్తారు. ప్రతిపక్షంగా మనం విద్యార్థులు మంచి కోరుకునే వాళ్ళం అయితే ఈ యొక్క నీట్ లీకేజీని సిబిఐ దర్యాప్తులో నిగ్గు తేల్చి దుష్టులను కఠినంగా శిక్షించాలని కోరుకోవాలి. ఇప్పుడున్న చట్టాలు సరిపోకపోతే పార్లమెంట్లో మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చి, అందుకే కదా మన ఎంపీలు కూడా ఉండే జీతాలు తీసుకునేది, శిక్షించాలి నిందితులని. ఇక బాధ్యత వహించి దీనికి ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మన రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు. మీ నుంచే నేర్చుకోవాలి బాధ్యత వహించడం. 1984 డిసెంబర్ 2న మధ్యప్రదేశ్ భోపాల్లో యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో విషపూరితమైన వాయువు లీక్ అయి సుమారు 20,000 మంది మరణించి 5 లక్షల మంది అనారోగ్యం పాలైతే అప్పుడు ప్రధానిగా ఉన్న మీ నాయన రాజీవ్ గాంధీ రాజీనామా చేశారా? అప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అర్జన్ సింగ్ రాజీనామా చేశారా? అప్పుడు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీ కాంగ్రెస్ రాజీనామా చేశారా? పైగా వేల మంది మరణాలకు కారణమైన ఆ యూనియన్ కార్బైడ్ చైర్మన్ అండర్సన్ని దొంగచాటున దేశం దాటించిన గనులు మీరు బాధ్యత గురించి చెప్తున్నారు. మీ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ గురించి విద్యార్థుల తల్లిదండ్రులకి తెలుసు, విద్యార్థులకు కాదు. కానీ నిత్యం లీకులు 1 నుంచి 10 ర్యాంకుల వరకు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు సూట్ కేసులు ఇచ్చి కొనుక్కునేవారు వాళ్ళ సంస్థల ప్రమోషన్ కోసం. దేశ ప్రజలకు తెలుసు, మీ 65 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 50,000 మెడికల్ సీట్లు ఉండేవి. ఈ నరేంద్ర మోడీ గారి 16 సంవత్సరాల పాలనలో దానిని సుమారు 1,29,000కు పెంచడం జరిగింది. అదేవిధంగా ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు. ఇక మీరు మాట్లాడుతూ ఈ యువత అంటే మోడీ గారికి పడదు, యువతకి సరైన ఉపాధి కల్పించట్లేదని చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ స్టార్టప్ల పాలసీ తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో సుమారు 2,30,000 స్టార్టప్లు స్టార్ట్ అయ్యి అవి ప్రత్యక్షంగా 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మీరు మొన్ననే చూశారు, విక్రమ్ ఏ ర్యాకెట్ను హైదరాబాద్కు చెందిన స్టార్టప్ తయారు చేసి దాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ యొక్క ఉన్నత విద్య సీట్లు కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మీరు మాట్లాడుతూ అంబానీ అదానీల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పారు. మీ ప్రభుత్వ విధానం వల్లే కదా లక్ష్మీ నివాస్ మిట్టల్ గారు ఈ దేశంలో పరిశ్రమలు నడపలేక దేశం వదిలి విదేశాలకు వెళ్ళి ప్రపంచ పారిశ్రామికవేత్తల్లో గొప్ప వ్యక్తిగా పెరిగారు. ఎన్నో ఉద్యోగాలు విదేశాల్లో సృష్టించారు. మీ విధానాల వల్ల కదా భారతదేశం ముడి సరుకుల్ని తక్కువ రేటుకి ఎగుమతి చేసి ఫినిష్డ్ గూడ్స్ని ఎక్కువ రేటుకి దిగుమతి చేసే దేశంగా తయారు చేశారు.
మీ విధానాల వల్లే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్తో అభివృద్ధిలో పోటీ పడుతూ ఉండేది. ఇప్పుడు చూస్తున్నారు, మీరు భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇదే కారణం కావచ్చు ఈ ఉద్యమాలకందరికీ. ఈ ప్రపంచ పెద్దన్నలు ఈ భారత ఎదుగుదలని చూసి తట్టుకోలేరు. ఈ రకమైన కుట్రలు చేస్తూ విదేశాల నుంచి నిధులు పంపించి ఇక్కడ పేటీఎం బ్యాచ్ల్ని ప్రోత్సహిస్తూ భారత్లో స్థిరమైన ప్రభుత్వం ఉండకూడదని వాళ్ళ యొక్క అభిప్రాయం. అయితే ఈ సందర్భంలో పాపం రాహుల్ గాంధీ గారికి అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి. మీరు చూశారు, 2019 కావచ్చు, 2024 ఎలక్షన్లో ఓడిపోయి ఇక ప్రజల మద్దతుతో ఎన్నికల ద్వారా గెలవలేమని ఈ బ్యాక్ డోర్న, ఈయనకి ఒకే డోర్ మిగిలింది, బ్యాక్ డోర్. ఈ విదేశీ శక్తులతో సహాయంతో బంగ్లాదేశ్, నేపాల్లో లాగా ప్రభుత్వాలను కూర్చి భారత ప్రధాని అవ్వాలనేది ఈయన కోరిక బ్యాక్ డోర్లో. ఇంకా మాట్లాడుతూ ఈ ఆర్ఎస్ఎస్ ప్రచారకులు వైస్ ఛాన్సలర్లుగా ఉండడం వల్లే ఇటువంటివి జరుగుతున్నాయని మాట్లాడటం జరిగింది. సందర్భం వచ్చింది కాబట్టి ఆర్ఎస్ఎస్ ప్రచారకుల గురించి మాట్లాడుతున్నాను. ఆర్ఎస్ఎస్ ప్రచారకులు అంటే ఈ దేశ హితం కోసం పెళ్లి చేసుకోకుండా కుటుంబాన్ని విడిచిపెట్టి ఈ దేశం కోసం పనిచేస్తారు ఒక ఉన్నత లక్ష్యంతో. అంటే మీరు కూడా పెళ్లి చేసుకోలేదు కదా అని కాంగ్రెస్ పార్టీ ప్రచారకు అని అనుకుంటున్నారేమో. మీరు సగం రోజులు భారతదేశంలోనే, సగం రోజులు విదేశాల్లోనే ఉంటేనే మీ దేశభక్తి ఏంటో అర్థమవుతుంది. మీరు విదేశాలకు పేటీఎం బ్యాచ్ లాగా పనిచేస్తున్నారు. నేను ఈ అమెరికా వాణిజ్య ఒప్పందాలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి చేసినా తలగ్గకుండా దేశ ప్రయోజనాల కోసం ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ఈ అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇటువంటి కుట్రలు ఇక్కడ ప్రోత్సహిస్తున్నాయి. ఈ పేటీఎం బ్యాచ్లకి ఈ ఫండ్స్ పంపుతూ ఈ సమయంలోనే దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. భారత్ మాతాకి జై. జై హింద్.